ఫార్ములా ఈ నిబంధనలకు చెల్లుచీటి అట. హెచ్ఎండిఏ చట్టానికి వ్యతిరేకంగా చెల్లింపులు. ఏసీబీ దర్యాప్తు నివేదికలో కీలకమైన అంశాలు. సిద్ధమవుతున్న ఛార్జ్షీట్ అట. ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్నది. ఇది టోటల్గా 55 కోట్లకు సంబంధించిన ఫ్రాడ్. ఇది మొత్తం గనక ఎంక్వైరీ చేస్తే ఇది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. ఉందట. అంటే ఒకవేళ వీళ్ళు కనుక మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చి ఉంటే దాదాపు 600 నుంచి 700 కోట్లు దీని మీద ఆ ప్రైవేట్ కంపెనీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేసేవాళ్ళట. వ్యక్తిగత పేరు ప్రఖ్యాతుల కోసం కేటీఆర్ పాకులాడడం వల్ల హెచ్ఎండిఏకు భారీ నష్టం వాటిల్లింది. వాస్తవానికి ఫార్ములా ఈ రేసు వంటి అంతర్జాతీయ క్రీడల నిర్వహణ అంశం హెచ్ఎండిఏ పరిధిలోకి రాదు. అయినప్పటికీ తన సొంత ప్రయోజనాల కోసం కేటీఆర్ మరో 2 నిందితులైన అరవింద్ కుమార్ ఐఏఎస్, బిఎల్ఎన్ రెడ్డి, ఈయనెవడు జిహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ ఆర్ సంథింగ్, వీళ్ళ సహకారంతో సీజన్ 9, సీజన్ 10 కోసం హెచ్ఎండిఏ నిధులు ఖర్చు పెట్టారు. ఇది హెచ్ఎండిఏ చట్ట ఉల్లంఘన. హెచ్ఎండిఏ కూడా ఏంటి, 2 కోట్లకు మించి ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ 2 కోట్లకు మించి ఖర్చు పెట్టాలి అని అంటే క్యాబినెట్ అప్రూవల్ కావాలి. అంటే రాష్ట్ర క్యాబినెట్ దాన్ని ఆమోదించాలి. ఏ ఆమోదం లేకుండా 55 కోట్లు కేటీఆర్ అరవింద్ కుమార్కి ఫోన్లో చెప్తే, అరవింద్ కుమార్ హెచ్ఎండి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి చెప్తే 55 కోట్లు రిలీజ్ చేసి పడేసారు. ఇది బేసిక్. సో ఇది ఉల్లంఘన జరిగింది. ఎప్పుడు జరిగింది? ఇది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారం. ఇది ఇంకా పెద్ద. ఇది రెండోది. మూడోది, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా ఒక విదేశీ కంపెనీ ఖాతాలో ఈ డబ్బులు వేసేసారు. ఇది మూడో అతిపెద్ద ఇది. కానీ చెప్పినా ఏం చేసినా ఇది ఓవరాల్గా జరిగినది అయితే 55 కోట్లకు సంబంధించింది. ఈ కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోయిన 10 సంవత్సరాల్లో ఈ 50 కోట్లు 100 కోట్లు అంటే ఇట్లా జూజీబీ అయిపోయింది, వెంట్రక మందం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. భూములు కానీ, కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, ఇంకోటి ఏ స్కీమ్ వెనకాల స్కామే కదా. గొర్రెల స్కామ్ అదేనా? అన్ని స్కామ్లు అవేనే. సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేస్ నిర్వహణ అంశంపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ జరిపిన దర్యాప్తులో మరెన్నో అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రేసు నిర్వహించాలి అన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి రెండోసారి నిర్వహణ బాధ్యత తలకెత్తుకొని నిధులు మంజూరు చేసే వరకు ఏ దశలోనూ నిబంధనలు పట్టించుకోలేదని, దీన్ని తీవ్రమైన అంశంగానే పరిగణించాల్సి ఉందని ఏసీబీ దర్యాప్తు తేల్చి చెప్పింది. ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో గత ఏడాది డిసెంబర్లో నమోదైన ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు అభియోగ పత్రాలు సిద్ధం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు డిఓపిటి అనుమతి లాంఛనప్రాయమే కావడంతో తాము జరిపిన దర్యాప్తులో సేకరించిన ఆధారాలు క్రోడీకరిస్తున్నారు. సీజన్ 9 నిర్వహణకు 2022 జూలై 11వ తేదీన కేటీఆర్ ఆధ్వర్యంలో మేనేజింగ్ కమిటీ, పురపాలక శాఖ, అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ కమిటీల ఏర్పాటుకు ఆర్థిక శాఖ నుంచి కానీ, ఇతరత్రా ప్రభుత్వ విభాగాల నుంచి కానీ ఎలాంటి అనుమతులు లేవు. కమిటీల సమావేశాలు, విధుల నిర్వహణకు సంబంధించి మినిట్స్ కూడా ఎక్కడా నమోదు చేయలే. సీజన్ 9, సీజన్ 10ల నిర్వహణకు 2022 అక్టోబర్ 25వ తేదీన అరవింద్ కుమార్ అండ్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధి అల్బెర్టో లోంగో, ఇది యూకేకి సంబంధించిన కంపెనీ, అండ్ రేసు స్పాన్సర్స్లో ఒకరైన చలమల శెట్టి సునీల్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అంటే గ్రీన్ కోక్ సంబంధించిన చైల్డ్ కంపెనీ ఏదైతే ఉందో దానికి మధ్యన ఒక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం రేసు నిర్వహణకు అవసరమైన వసతులు కల్పించడం మాత్రమే ప్రభుత్వ బాధ్యత అయితే మిగతా ఖర్చులు, ఫీజులు వంటివి చెల్లించడం స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఏస్ నెక్స్ట్ జెన్ బాధ్యత. ఏస్ నెక్స్ట్ జెన్ అనేది గ్రీన్ కో చైల్డ్ కంపెనీ. కేటీఆర్ ఆదేశాల మేరకే అరవింద్ కుమార్ ఈ ఒప్పందంలో సంతకం చేశారు. ఇలా చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 166(1), 299తో పాటు తెలంగాణ సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్, ఫైనాన్స్ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో హెచ్ఎండిఏకి ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ సీజన్ 9 నిర్వహణకైన ఖర్చులో 20,90,78,136 రూపాయలు, ట్రాక్ ఏర్పాటుకు 30 కోట్లు చెల్లించింది. అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ఇతర ఖర్చుల కోసం మరో 4,27,64,878 రూపాయలు చెల్లించింది. హెచ్ఎండిఏ చట్టం ప్రకారం ఏర్పాటైన మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతి లేకుండానే అరవింద్ కుమార్ ఈ చెల్లింపులన్నింటినీ ఆమోదించారు. ఖర్చు పెట్టిన తర్వాత కూడా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కానీ లేదా దాని కార్యనిర్వాహక కమిటీ నుంచి కానీ ఎలాంటి ఆమోదం పొందలేదట. అంతర్జాతీయ క్రీడల కోసం డబ్బు ఖర్చు పెట్టడం హెచ్ఎండిఏ చట్టం ప్రకారం చెల్లదు. అసలు వాళ్ళు పెట్టడానికి అవకాశం లేదట.
ఈ రేసు నిర్వహణ కోసం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగస్వామి అయినప్పటికీ పట్టణాభివృద్ధి శాఖలో ఎలాంటి రికార్డ్స్ లేవట. దాంతో భవిష్యత్తులో కూడా ఖర్చులు సరిచూడడానికి, ఆడిట్ నిర్వహించడానికి సాధ్యం కాదు. అక్రమాలకు బాధ్యులైన వారిని రక్షించి చట్టానికి దొరకకుండా చూడడమే దీని ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. అసలు రికార్డులే లేకుండా చేయడం ఉల్లంఘనలన్నింటికంటే ఘోరం. ఈ ఖర్చంతా ఒక రేసు నిర్వహణ కోసమే అన్నట్టుగా నోట్ ఫైల్లో చిత్రీకరించారు. వాస్తవానికి మొత్తం 3 సీజన్ల నిర్వహణకు ఈ ఖర్చు వర్తిస్తుంది. అలాంటప్పుడు క్యాబినెట్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. క్యాబినెట్ ఆమోదంతో అవసరం లేకుండా ఉండేందుకే నోట్ ఫైల్లో కేవలం ఒక రేసు నిర్వహణ కోసమే అని పేర్కొన్నారట. ఇది కూడా బిజినెస్ రూల్స్ అండ్ ఫైనాన్స్ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది? పన్నులు మినహాయించుకోవడం, ఒప్పందం కాపీని సమర్పించడం వంటివి లేకుండానే విదేశాలకు చెల్లింపులు జరపడం ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. అరవింద్ కుమార్ అప్పట్లో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ రెడ్డిల ఒత్తిడి వల్లే హెచ్ఎండిఏ సీఈఓ విజయలక్ష్మి, ఐఓబి బ్యాంకు చీఫ్ మేనేజర్ సమీర్ బిశ్వాల్ వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో 8,6,75,404 రూపాయల అదనపు భారం పడ్డదట. సో హెచ్ఎండిఏ ఆడిటర్ కైలాష్ కుమార్ బంగ్ కూడా అందులో భాగస్వామ్యం ఉన్నది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం 2023 అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ వచ్చింది. అదే రోజు నుంచి ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చినాయి. అయినప్పటికీ సీజన్ 10 నిర్వహణ కోసం అక్టోబర్ 30న జరిగిన ఒప్పందాన్ని ఆమోదించారు. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన. ఈ రకంగా అడుగడుగున నిబంధనలు ఉల్లంఘించి ఈ అరాచకానికి పాల్పడ్డారు. కేటీఆర్ ఏమంటాడు? నాకేం సంబంధమే, ఆఫీసర్లు చూసుకుంటారు, వాళ్ళే సంతకాలు పెట్టి నా సంతకం వేడుందని అంటాడు. ఇప్పుడు అరవింద్ కుమార్ కనుక, నేను ఇప్పుడు ఆల్రెడీ ఆయన చెప్తున్నాడు కేటీఆర్ చేయమంటే నేను చేసిన అని. సో మరి ఆయన కేటీఆర్ చేయమంటే నేను చేసిన అని చెప్పడం ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది, కోర్టు ఎట్లా పరిగణిస్తుంది ఏంటి అన్నది చూడాలి. కన్సర్న్ డిపార్ట్మెంట్ అయితే శాఖనైతే కేటీఆర్ది, మున్సిపల్ శాఖ. సో ఈ రకంగా ఇది నడుస్తున్నది. మరి ఏడు దాకా పోద్ది? ఒకవేళ అరెస్ట్ అయితే ఎన్ని రోజులు జైల్లో పెట్టగలరు ఈ కేసులో? ఇంతకంటే భయంకరమైన కేసులు ఉన్నాయి కదా. ఇదంతా ఒక చర్చ.